రైతులా దేవుని పరిశుద్ధ నామాను స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ శిలువ ధ్యానాల ద్వారా శిలువలో కలిగిన ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా, యోగ్యులుగా ప్రభు మనలందరినీ చేయును గాక. ఆమె ఈరోజు ధ్యానం కోసం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం లేకపోతే 13 నుంచి కలిసి ఉన్న వచనాన్ని మనం చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాను. మరి చాలా పెద్ద వచనం. ఇందులో ఒక మాటను మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా, అంటే సిలువలో ప్రభువారు ఏం చేశారంటే మన రుణాన్ని ఆయన తీర్చేశాడంట. అపరాధములతో పాపములతో మనం మరి రుణస్థులమై ఉన్నామంట. అంటే సున్నతి పొందకపోవటం వల్ల రుణస్థులమై ఉన్నాం. ఆ రుణాన్ని ఏదైతే మనం చేయవలసి ఉందో, ఏదైతే మనం కట్టవలసి ఉందో, ఏదైతే మనం నెరవేర్చవలసి ఉందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారా ఆ రుణాన్ని ఆయన కొట్టివేశాడంట. ఇక మనం చేయవలసిన పని లేదు. మనకు బదులుగా మన స్థానంలో ఆ యొక్క సిలువను ఆయన భరించాడు. ఆ రుణాన్ని తీర్చడం కోసం మరి ఆయన మేకుల చేత కొట్టబడి ఆయన క్షమించి అపరాధములన్నిటిని తుడిచివేశాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన అపరాధముల కోసం, మన పాపముల కోసం యేసయ్య ఎలాగైతే సిలువలో యజ్ఞం అయిపోయాడో ఇప్పుడు మన అపరాధములు క్షమించబడిపోయాయి. మనకు బదులుగా ఆయన భరించాడు. మనకు బదులుగా ఆయన ఆ రుణాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు నువ్వు రుణస్థుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. మనం రుణస్థులం కాదు. ఆ రుణం తీరిపోయింది. ఇప్పుడు అపరాధం వల్ల కలిగిన రుణం తీరిపోయింది. మనం భరించవలసిన శిక్ష, మనం భరించవలసినటువంటి మరి ఆ యొక్క భారం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువారు భరించారంట. ఆ చేవ్రాతను తుడిచివేశారంట. ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, మనం ఒక కాగితం రాసి ఇచ్చాం, మరి 100 రూపాయల స్టాంప్ మీద సంతకాలు పెట్టి 1000 ముద్రలు వేసి ఇచ్చాం. ఇప్పుడు ఆ రుణానికి మనం తీర్చవలసిన అవసరం ఉంది. మన కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఆ రుణాన్ని యేసయ్య తీర్చి ఆ కాగితాల మీద ఉన్న చేవ్రాతను ఆయన తుడిచివేశాడట, దాన్ని ఎత్తివేశాడట. సిలువలో మేకులతో కొట్టబడి ఆ రక్తం ద్వారా దాన్ని తుడిచివేశాడట. ఇక ఆ రుణం కొట్టివేయబడింది. మరి తర్వాత నువ్వు తీర్చవలసిన అవసరం ఉందంటే లేదు. ఇక ఆ కాగితాలను కూడా ఆయన ఎత్తివేశాడు ఇక సిలువలో. అర్థమైందా? అంటే సిలువ మన అపరాధములను తీసివేసిందండి. సిలువ మన పాపముల అభారాన్ని తీసివేసిందండి. ఇప్పుడు మనం అపరాధులము కాదు, మనం ఇప్పుడు ఆ శిక్షకు అర్హులము కాదు. శిక్ష కొట్టివేయబడింది. ఇప్పుడు మనం ఎవరమంటే విడుదల పొందిన వారం, క్షమాపణ పొందిన వారం, క్షమించబడిన వారం, రక్షించబడిన వారం, విమోచింపబడిన వారం. మనం పొందవలసిన ఆ గాయాలు, ఆ శిక్ష యేసుప్రభువారు భరించేశారు. మరి ఇప్పుడు మనం ఎవరమంటే ఫ్రీడమ్. మనం విమోచించబడ్డాం. ఏ శిక్ష మనం ఎదలేదు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీ కొరకు నా కొరకు ఆయన బలి అయిపోయి, నీ కొరకు నా కొరకు ఆయన త్యాగం చేసి, నీ కొరకు నా కొరకు ఆయన గాయాలు పొంది, ఆయన విమోచించి రక్షించి మనలను మరి ఉచితమైన కృపలోనికి నడిపించారు. కాబట్టి మన ధన్యులం. ప్రభుకి మనం నిత్యము స్తుతించే వారుగా ఉందాం. ఆ స్తుతులతో ప్రభుని గణపరుద్దాం. నిశ్చయముగా ఆ ఫ్రీడమ్, ఆ స్వాతంత్రం మనం అనుభవిద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.